వసుధ పార్ట్ 2 25వ భాగం. అబ్బా అక్క, నువ్వు కూడా నా పరువు తీయకు వాళ్ళ ముందు. అసలే వాళ్ళు ఇప్పటికే నాతో ఆడుకుంటున్నారు. నువ్వు మరీ ఇలా వాళ్ళ ముందే నన్ను ఆడపిల్ల అనటం బాగోలేదు. వాళ్ళు మరీ రాక్షసుల్లాగా నా మీద విరుచుకు పడిపోతూ ఉంటే నేనేం చేయాలి చెప్పు? నేనెంతలా వాళ్ళని దూరం పెట్టాలని చూస్తూ ఉన్నా వాళ్ళు నన్ను ఇరిటేట్ చేస్తూ నాకు దగ్గరగానే వస్తున్నారు. నేనేం చెయ్యాలి? గట్టిగా అరుద్దామంటే ఏడుస్తారని భయం. ఒకవేళ 4 తగిలిద్దామంటే ఆడపిల్లలు తట్టుకోలేరని భయపడుతున్నాను. అంతే తప్ప వాళ్ళకు భయపడి కాదు. నీకు తెలీదా? కాలేజీలో నిన్నెవడో ఏడిపించాడని వాడిని ఎలా ఇరక్కొట్టానో? అలాంటిది నువ్వు నన్ను అలా ఎలా పిరికివాడి కింద జమ కట్టేస్తావు చెప్పు? అంటూ ఉక్రోషపడ్డాడు నిశాంత్. నిశాంత్ మాటలు విన్న నిషికి అది కూడా నిజమే అనిపించింది. తనని ఓసారి కాలేజీలో ఎవడో ఏడిపించాడని వాడిని తుక్కు తుక్కు కింద కొట్టి మా అక్క జోలికొస్తే చంపేస్తాను అంటూ నిశాంత్ వార్నింగ్ ఇచ్చిన సంగతి గుర్తొచ్చి తారా, వెన్నెల ఇద్దరు ఆడపిల్లలు, పైగా చాలా సున్నితమైన వాళ్ళు అనే ఉద్దేశంతోనే నిశాంత్ వాళ్ళని ఏమనటం లేదని అర్థం చేసుకుంది. అంతేకాకుండా ఆ ఇద్దరు పరాయి వాళ్ళు ఎవరో కాదు, తన మేనమామల పిల్లలు. వాళ్ళని గట్టిగా ఏమైనా అంటే వాళ్ళు బాధపడితే అది చూసి తమ అత్తలు మామలు బాధపడతారు అనే ఉద్దేశంతోనే నిశాంత్ వాళ్ళని ఏమనటం లేదని అర్థం చేసుకుంది. దాంతో ఇక తమ్ముడిని ఏమనటానికి మనసు రాక, సరేలే వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు తమ్ముడితో ఆడుకో అంది నిషి. నిశాంత్తో ఆ మాట చెప్పి తారా, వెన్నెల వైపు చూసి, అసలేంటే మీ ప్రాబ్లం? ఎందుకని పద్దాకల వాడిని ఏడిపిస్తూ వాడి వెనకాల పడుతుంటారు? వెళ్ళి మీ పాటికి మీరు ఆడుకోవచ్చుగా. ఒకరికిద్దరు ఉన్నారు అక్కా చెల్లెళ్ళు. చక్కగా పోయి చెమ్మ చెక్క అంటూ చెక్క భజన చేసుకోకుండా నా తమ్ముడు వెనకాల పడ్డారే అన్ని నిషి కోపంగా. నిషి మాటలు విన్న తారక, అయ్యో వదిన, అలా ఏం లేదు. నేను కేవలం బావతో కలిసి ఇసుకలో ఆడుకుందామన్నాను. ఈ రాక్షసి బావని సముద్రంలోకి వెళ్దామంటూ గోల్ చేసింది. ఇందులో నా తప్పేం లేదు అంది తార అమాయకంగా. నిషి మాటలు, తారక మాటలు విన్న వెన్నెల, ఎహే ఆపండి, మీ వెధవ గోల ఏంటి వదిన? మీ తమ్ముడు ఏదో ఆడపిల్లలాగా మరీ ఇంతలా ప్రొటెక్ట్ చేస్తున్నావు. మగపిల్లాడిని అంతలా వెనుకేసుకురావద్దు, జాగ్రత్త. అయినా నేనేమైనా నీ తమ్ముడిని కొరుక్కు తిన్నానా? లేకపోతే లేపుకెళ్ళిపోయానా? కేవలం అక్కడ ఆడుకుందామనేగా అన్నాను. ఆ మాత్రం దానికే ఇంతలా గొడవ చేయాలా అసలు? ఒకవేళ నీ తమ్ముడిని ఎవరు ఏమీ అనకూడదు, ఎవరు నీ తమ్ముడి వంక చూడకూడదు, ఆయన గారిని ఎవరు ఏడిపించకూడదు అనుకుంటే తీసుకెళ్లి లాకర్లో పెట్టి తాళం వేసుకో. ఇలా మా దగ్గర వదలకూడదు అంటూ మూతి తిప్పుకుంది వెన్నెల. వెన్నెల మాటలు విన్న తారక, అదిగో అదిగో వదినా, చూసావా? నీ ముందే ఎలా తిప్పుకుంటుందో చూడు. పైగా నిన్నే ఎన్నెన్ని మాటలు అంటుంది. ఇక బావను అనకుండా ఊరుకుంటుందా చెప్పు? బావ అసలే నోట్లో నాలుక లేని వ్యక్తి. అందుకే ఇందాకటి నుండి బావని తెగ ఏడిపిస్తుంది అంటూ తారక వెన్నెల మీద కంప్లైంట్ చేసింది. తారక మాటలు విన్న వెన్నెల, ఒసే అక్క, నువ్వు నాకు అక్కవా లేకపోతే సవితివా? ఎంతసేపు నన్ను సాధించడమే పనిగా పెట్టుకుంటావు. అవతల వదిన నన్ను తిడుతూ ఉంటే ఇంకా వదినకి నా మీద చాడీ లెక్కించి చెప్తావే? నువ్వు నాకు అక్కవి, నన్ను ప్రొటెక్ట్ చేయాలి, బావ తరపున మాట్లాడకూడదు అంటూ, ఇదిగో వదిన, నీ తమ్ముడిని మేమేం అనకూడదు అంటే మీ తమ్ముడిని మా కంటికి కనిపించకుండా దాచుకో. మా కళ్ళ ఎదుట కనిపిస్తే ఖచ్చితంగా మేము బావను ఏడిపించి తీరుతాం, అంతే. బావను ఏడిపించకుండా ఉండే ప్రసక్తే లేదు అంటూ కోపంగా, నువ్వు రావే, నువ్వు ఒక దానివి, ఎవరి వైపు ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియని అమాయకు అక్కుపక్షివి అంటూ అక్క చేతిని పట్టుకుని అక్కడి నుండి బరబరా లాక్కెళ్ళిపోయింది వెన్నెల. బాబోయ్, ఇది మామూలుది కాదు. నిజంగానే ఇది జగత్ కంత్రి. దీని దగ్గర నుండి నిశాంత్ని ఎలా కాపాడుకోవాలి? లేదంటే ఏదో ఒకరోజు వాడిని అమాంతం మింగేసినా మింగేస్తుంది రాక్షసి. ఆ తారక కాస్త బెటర్, కానీ ఈ వెన్నెల మాత్రం గుండెలు తీసిన బంటు. చిన్నదే అయినా చిచ్చర పిడుగులా చిటపటలాడిపోతుంది. ఒకవేళ కర్మకాలి నా తమ్ముడు ఈ వెన్నెలనే చేసుకోవాల్సి వస్తే వాడి జీవితం సంకనాకపోయినట్లే. భగవంతుడా, నా తమ్ముడి పైన కరుణ చూపించు స్వామి. ఒకవేళ వాడికి ఇద్దరిలో ఒకరిని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే తారకని వాడితో ముడేసి ఆ వెన్నెలని మాత్రం సైడ్ చేయనైనా. ఇది కానీ వాడి పెళ్ళాంగా వాడి జీవితంలోకి అడుగు పెట్టిందంటే వాడికి నామాలు ఖాయం అనుకుంది నిషి మనసులో, వాళ్ళు వెళ్తున్న వైపు చూస్తూ. నిషి అనుకున్న మాటలను మనసులోనే అనుకుంది, కానీ తన ముఖంలోని హావభావాలు మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. ఏమాత్రం మాట్లాడకుండా రకరకాలుగా పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ తన మొహంలోనే పలికిస్తూ ఉంటే నిషిని చూసి ఒక వ్యక్తి పడి పడి నవ్వాడు. ఆ నవ్వులు వినిపిస్తున్న వైపు చూసింది నిషి. అక్కడ తనకి 10-15 అడుగుల దూరంలో ఒక వ్యక్తి హుడీ వేసుకుని దానికున్న క్యాప్ని పూర్తిగా తలనిండా వేసుకుని, అతని రూపం ఏమాత్రం కనిపించకుండా ఉంది. కాకపోతే అతను వేసుకున్న బట్టలను బట్టి ఆ వ్యక్తి అబ్బాయి అని మాత్రం అర్థమైంది నిషికి. కానీ ఉన్నట్టుండి అతను అలా సడన్గా ఎందుకు నవ్వుతున్నాడు? ఆమెకు ఏమాత్రం అర్థం కాలేదు. ఎంతలా కళ్ళను పరికించి చూసినా అవతల వ్యక్తి రూపం కనిపించడం లేదు. కారణం, అప్పటికే చిరుచీకట్లు కమ్ముకున్నాయి.
ఆ చీకట్లో అతని ఫేస్ ఏమాత్రం అర్థం కావటం లేదు నిషికి. ఓయ్, ఎవరు నువ్వు? ఎందుకిలా నన్ను చూసి నవ్వుతున్నావు? ఇప్పుడు ఇక్కడ ఇంతలా నవ్వేంత ఏం జరిగిపోయింది? అంది. ఓ 32 పళ్ళు బయటపడేసి పడి పడి పల్లికిలిస్తున్నావు. ఎవడ్రా నువ్వు? అని అరిచింది నిషి గట్టిగా. దాదాపు నిషికి చుట్టుపక్కల తన వాళ్ళెవరూ లేరు. తను నిలబడిన చోట తను ఒక్కత్తి మాత్రమే ఉంది. తారక వెన్నెల నుంచి తప్పించుకున్న నిశాంత్ వాళ్ళిద్దరిని అక్కకు వదిలేసి తమ్ముడిని తీసుకుని కాస్త దూరంగా పడవ దగ్గరికి వెళ్ళాడు నిశాంత్. శిఖర, జాను ఇద్దరు పిల్లలంతా పెద్దవాళ్లే కావటంతో వాళ్ళని పెద్దగా ప్రొటెక్ట్ చేయాల్సిన పని లేదు. పైగా అక్కడికి వాళ్ళు ఆడుకునే దగ్గరలోనే తమ అత్తమామలు, పిన్ని బాబాయిలు ఉన్నారు అనే ఉద్దేశంతో తమ తమ భర్తలతో కలిసి అలా బీచ్ ఒడ్డున సరదాగా నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. నిశాంత్ తనతో ఆడుకోకుండా అక్క దగ్గర ఇరికించి వెళ్ళిపోయాడనే కోపాన్ని పూర్తిగా నిషి మీద చూపించిన వెన్నెల తన అక్క తారకను తీసుకుని అక్కడి నుండి నిషికి దూరంగా వెళ్ళిపోయింది. దాంతో అక్కడ నిషి మాత్రమే మిగిలింది. రేయ్, ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నా కూడా ఏమాత్రం మాట్లాడకుండా అలా నన్ను చూసి నవ్వుతూనే నిలబడ్డామే? నీకంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వెవడో చెప్పరా అంటూ మళ్ళీ అరిచింది నిషి. నిషి అంతలా అరవగానే అవతల వ్యక్తి నవ్వటం ఆపేసి, నేనెవరైతే నీకెందుకులే బంగారం, ఇప్పుడు నువ్వు తెలుసుకుని చేసేది మాత్రం ఏముంది అన్నాడు. రేయ్, నన్ను చూసి నవ్వుతుందే కాకుండా బంగారం సింగారం అంటూ ఏంట్రా ఆ మాటలు? ఒంగోబెట్టి గుద్దానంటే నీ వీపు పగులుతుంది, జాగ్రత్త. నన్ను చూసి నవ్వుతూ నాకెందుకంటావేంట్రా మెంటల్ నాయాలా అంటూ అరిచింది నిషి. ఒకవైపు అతని మీద అరుస్తూనే నెమ్మదిగా అతని వైపు అడుగులు వేసింది నిషి. నిషి అతని వైపుగా రావటం గమనించిన అతను, నేనెవరైతే నీకెందుకులే బంగారం, ఇప్పుడు నువ్వు తెలుసుకుని మాత్రం చేసేది ఏముంది చెప్పు. కాకపోతే ఖచ్చితంగా నీకు ఫ్యూచర్లో కనిపిస్తాను, ఎందుకంటే నీకు కాబోయే మొగుడిని నేనే అని గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అతను పరిగెత్తిన వైపుగా నిషి కూడా పరిగెడుతూనే అతను అన్న మాటలు ఒక క్షణం తలుచుకుని ఆగిపోయింది. ఎవడు వీడు ఇంత ధైర్యంగా నీ ఫ్యూచర్లో నీకు కాబోయే మొగుడిని అని మాట్లాడుతున్నాడు? అసలు ఎవడు వీడు అని ఒక క్షణం పరిగెత్తేది కాస్త ఆగిపోయి ఆలోచనలో పడిపోయింది. ఆమెకు ఎంతగా ఆలోచించినా కూడా అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఏమాత్రం అర్థం కాలేదు. ఆ ఆలోచనల నడుమ ఆమె బుర్ర హీటెక్కిపోయింది. దాంతో ఆ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా మనసులోనే తిట్టుకుంటూ, వీడెవడో ఇడియట్, నా మూడిని మొత్తం పాడు చేసేశాడు అడ్డగాడిద. నేను బీచ్కి హ్యాపీగా తమ్ముళ్ళతో కలిసి సరదాగా స్పెండ్ చేయాలని వస్తే అంట్ల వెదవ ఎవడో మధ్యలో వచ్చి గొట్టంగాడిలా నాకు అడ్డుపడి నా మూడు మొత్తం దొబ్బేలా చేశాడు. పెంటమొహమోడు, కోడి పెంటమొహమోడు, అడ్డగాడిద, వీడి పెళ్ళాం పెళ్లిపీటల మీద నుండి లేచిపోను. అలా కుదరలేదు అంటే పెళ్ళైన తర్వాత మరుసటి రోజే వీడిని వదిలి వెళ్ళిపోను. అసలు వీడికి ఫస్ట్ నైట్ జరగకుండా పెళ్ళైన బ్రహ్మచారిగా మిగిలిపోను అంటూ శాపనార్థాలు పెట్టింది నిషి. నిషికి దూరంగా పరిగెత్తిన వ్యక్తి ఆమె కంటికి కనిపించకుండా అక్కడ మాయమై వేరే వైపుగా వచ్చి నిషి వెనకాల నిలబడి ఆమె పెట్టిన శాపనార్థాలన్నీ వింటూ మనసులో నవ్వుకున్నాడు. బాబోయ్, చూడటానికి ఇన్నోసెంట్గా ఉన్నావు, క్యూట్ క్యూట్ పప్పీలాగా, కానీ నీలో ఇన్ని కత్రి వేషాలు ఉన్నాయే ఏంటి? నా పెళ్ళాం పీటల మీద నుండి లేచిపోవాలా? ఒకవేళ కుదరకపోతే పెళ్ళైన నెక్స్ట్ డే నన్ను వదిలి వెళ్ళిపోవాలా? నేను పెళ్ళైన బ్రహ్మచారిలా ఉండిపోవాలా? నా పెళ్ళానివి నువ్వే కదే కంత్రీదానా, నా పెళ్ళానివి నువ్వే పొట్టి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోగానే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చంపేస్తాను. అలాంటి ఆలోచన నీ మైండ్లోకి మనసులోకి వచ్చినా కూడా నువ్వే నా దానివి. నువ్వెక్కడున్నా నాతోనే ఉంటావు. ఒకవేళ నన్ను వదిలేసి వెళ్ళిపోతే చేతగాని వెధవలా చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటాను అనుకున్నావా? నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను. నువ్వు లేనిదే నా లైఫ్ లేదు. నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం, లైఫ్ లాంగ్ ఇంతే. ఇంకా ఇది ఫిక్స్ అయిపో పొట్టి. నీ లైఫ్లోకి వచ్చే నీ బెటర్ ఆఫ్ని నేనే, నీ ఫ్యూచర్ హస్బెండ్ని నేనే. నన్ను కాదని నీ మెడలో తాళి కట్టేవాడెవడో నేను చూస్తాను పొట్టి అని అనుకున్నాడు ఆ వ్యక్తి మనసులోనే. ఆ వ్యక్తి మనసులో అనుకున్న మాటలు నిషికి వినిపించాయో ఏమో అర్థం కాలేదు, కానీ నిషి ఒక్కసారి తన చుట్టూ ఎవరైనా ఉన్నారా అని గమనించింది. ఏవేవో అస్పష్టమైన మాటలు తన చెవులను చేరుతూ ఉంటే, అదేంటి, ఎవరో నా పక్కన నిలబడి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అని తనలో తనే అనుకుంటూ చుట్టూ వెతుక్కుని అక్కడి నుండి వెళ్ళిపోయింది నిషి. నిషి అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆమె అప్పటి వరకు చుట్టూ గమనించడం చూసిన వ్యక్తి, ఏంటి, నా మనసులోని మాటలు కూడా నిన్ను తాకాయా? చూసావా, నువ్వు నా ఫ్యూచర్ వైఫ్ కాబట్టే నా మనసులో అనుకున్న మాటలు నిన్ను చేరాయి. ఏంటి పొట్టి అని అంటున్నావని ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వకులే బంగారం, నీది మంచి హైటే, కాకపోతే నా పక్కన నిలబడ్డప్పుడే నువ్వు కాస్త పొట్టిగా ఉన్నావు. నువ్వు పొట్టిగా ఉన్నా కూడా చాలా క్యూట్గా, ముద్దు ముద్దుగా, ఎంతో బొద్దుగా, అచ్చం మా ఇంట్లో మా అక్క కూతురు ఆడుకునే టెడ్డీబేర్లా ఉన్నావు. మా అక్క కూతురు ఎప్పుడు చూసినా టెడ్డీబేర్ని వదలకుండా పట్టుకునే ఉంటూ నిద్రలో ఉన్న మెలకువలో ఉన్న ఆ బొమ్మని వదలకపోతూ ఉంటే అది చూసి ఇరిటేట్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు ఆ బొమ్మకు తను ఎంతలా అట్రాక్ట్ అయిందో నాకు అర్థమైంది పొట్టి. నువ్వు కూడా అలానే ఉంటావు, క్యూట్ క్యూట్గా, చబ్బీగా, బొద్దు బొద్దుగా ఆ టెడ్డీబేర్ లానే ఉన్నావు. నీ నుండి దూరంగా ఉండటం నాకు కూడా కష్టమే.
కాకపోతే నేను నీ ఎదుట పడే సమయం ఇంకా రాలేదు. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనుకున్నాడు ఆ వ్యక్తి మనసులో. నిషి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి కూడా కొద్దిసేపు అక్కడే ఉండి నిషి ఆలోచనలో మునిగి తేలుతూ కొద్దిసేపటికి చీకట్లు పడిన తర్వాత తన తల్లి నుండి ఫోన్ రావటంతో వస్తున్నానమ్మా, ఓ అరగంటలో ఇంట్లో ఉంటాను అంటూ చివరిసారిగా ఓసారి నిషిని చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. ఎందుకంటే అతను ఆ మరునాడు యుఎస్ఏకి ప్రయాణం అవుతున్నాడు. అక్కడ తను ఓ కొత్త కంపెనీ ఎస్టాబ్లిషన్ చేయబోతున్నాడు. ఆ కారణంగానే అతను ఇండియా నుండి వెళ్లాల్సి ఉండటంతో ఓసారి నిషిని చూసుకుందామని నిషి దగ్గరగా వెళ్ళాడు. కానీ అక్కడికి వెళితే ఇంట్లో ఎవరూ లేరు. ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళారని తెలియటంతో మరో ఆలోచనకు తావివ్వకుండా అక్కడికి వచ్చేశాడు. అతను అక్కడికి వచ్చి రావడం నిషి నీళ్ళలో తన చిన్న తమ్ముడితో ఆడుకుంటూ ప్రపంచంలోని సంతోషమంతా తన మొహంలోనే ఉందా అన్నంత ఆనందంగా కనిపించింది అతని కళ్ళకి. ఆమె అందమైన రూపం, స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన మోము చూడగానే అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది. పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోయింది అతని బ్రెయిన్. ఖచ్చితంగా నేను వెళ్ళే పనిలో విజయం సాధిస్తాను అని మనసులో బలంగా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. నిషి ఆ వ్యక్తిని తిట్టుకుంటూ అతను ఎక్కడా కనిపించకపోవడంతో కాళ్ళు ఇడ్చుకుంటూ తాత నానమ్మల దగ్గరకు వెళ్ళింది. నిషి వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పటికి అక్కడికి రుద్ర, వాసు, జాను, శిఖర, తన తమ్ముళ్ళు, మరదళ్ళు అక్కడికి వచ్చి పెద్దవాళ్ళ దగ్గరే కూర్చున్నారు. నిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే ఆలస్యం. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అలా చెప్పా పెట్టకుండా ఒక్కదానివే అంత దూరం వెళ్ళటం ప్రమాదం అని తెలియదా నీకు? నీకు ఈ మధ్య అసలే మాత్రం భయం లేకుండా తయారవుతున్నావు. నువ్వు అల్లరి చేస్తున్నావని నీ మీద అరిస్తే చాలు మీ నాన్న కంప్లైంట్ చేస్తావు. అతని అండ చూసుకుని బాగా రెచ్చిపోతున్నావు అన్నాడు రుద్ర కోపంగా. అరే, నువ్వు నన్ను కోప్పడలేవని తెలిసి కూడా ఎందుకింత డ్రామాలు ఆడుతున్నావు మామ? అయినా నేనేం దూరంగా వెళ్ళలేదులే. అక్కడ దగ్గర ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్ళాను అంతే. అంతకన్నా ఏం లేదు. ఏంటి అందరూ ఒకే చోట గ్యాదర్ అయిపోయారు? వెళ్దామా అని అడిగింది నిషి. వెళ్దాం పదండి. కాకపోతే ఫామ్ హౌస్ కాదు, ఇంటికి వెళ్దాం అన్నాడు రుద్ర. అదేంటి, మనం ఫామ్ హౌస్లో ఈ నైట్ అంతా స్పెండ్ చేయాలనుకున్నాం కదా, మళ్ళీ ఇంటికి తీసుకెళ్తానంటావేంటి అంది నిషి. ఏమోనే బాబు, మిమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోమని మీ బాబు ఆర్డర్. నన్నేం అడగొద్దమ్మా. నీకేదైనా డౌట్ ఉంటే మీ బాబుకు ఫోన్ చేసి మాట్లాడుకో అన్నాడు రుద్ర. నిషి మరీ అంత చిన్న పిల్లేం కాదు. నందు ఎందుకు ఇలా అని ఉంటాడో అర్థం చేసుకోలేనంత అమాయకురాలైతే కాదు. నందు ఆర్డర్ అని తెలియగానే తల్లి అర్థం చేసుకుని, సరే మామ, అయితే నువ్వు పెద్ద మామ వెళ్ళి కార్ తీసుకురండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అంది నిషి. ఏదైనా ఒక విషయం చెప్పిన వెంటనే చక్కగా అర్థం చేసుకుంటుంది నిషి. అందుకే నిషి అంటే ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. అప్పుడే పెద్ద మామతో కలిసి వెళ్ళి, నేను కార్ తీసుకుని వస్తాను, మీరు బీచ్లో నుండి బయటకు వచ్చి అక్కడ వెయిట్ చేయండి అంటూ రుద్ర వాసుతో కలిసి ఫామ్ హౌస్ వైపుగా వెళ్ళిపోయాడు. నిషి వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోగానే తాత నాయనమ్మలని, అమ్మమ్మ తాతయ్యలని, అత్తలని, మిగతా పిల్ల బ్యాచ్ అందరినీ తీసుకుని రోడ్డు వైపుగా అడుగులు వేసింది. నిశాంత్ కూడా నందు ఎందుకలా అనుంటాడో అర్థం చేసుకున్నాడు. కానీ నిహిత్ చిన్నవాడు, ఈ విషయాలేమీ వాడికి తెలియదు కాబట్టి నేను అమ్మా నాన్నలతో పాటే వస్తాను, మీరంతా వెళ్ళిపోండి, నేను అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. నిషిని వెంటాడుతున్న ఆ వ్యక్తి ఎవరో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.